రెండు విలేజ్ల మధ్యలో ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం చేయడానికి అన్ని రకాల అనుమతులు ఈరోజు మన జిల్లా అధికారులకి వచ్చి ఉన్నాయండి. దానిని ఇంప్లిమెంట్ చేసి మాకు కొత్త పాస్బుక్లు ఈ పాస్బుక్లు అనేది ఇచ్చి రిజిస్ట్రేషన్కి కూడా అప్పుడు ధరణిలో బ్యాన్ చేసి ఉన్నారు, లాక్ చేసి ఉన్నారు. దాన్ని కూడా క్లియర్ చేసి మా భూముల్ని మేము ఎంజాయ్ చేసేదానికి మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాం. మా ల్యాండ్ వచ్చి వజనేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 52లో ఉందండి. మా ప్రక్కన ఉన్నటువంటి విలేజ్ నెమలిపూరి విలేజ్, దాంట్లో 318 అనే సర్వే నంబర్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. ఈ రెండు విలేజ్ల మధ్యలో సరిహద్దు వివాదం ఉందని చెప్పేసేసి మాకు పాస్బుక్లు నిరాకరించారు అప్పుడు 2014-15లో. అయితే ఆ వివాదం అంతా పరిష్కారం అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ పట్టాదారు పాస్బుక్ల కోసం అడిగాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ప్రతిస్పందించారు. రేపు 14వ తారీఖున మేము మీకు ఒక డేట్ ఇస్తామని అన్నారు. మేము మీ పత్రికాముఖంగా కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి, తెలంగాణ ప్రభుత్వం వారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మేము లెక్క చేయలేదు, కలెక్టర్ గారు అసలు ఏమన్నా లెక్క చేయలేదు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, పట్టించుకోవట్లేదు. వారానికి ఒకసారి సోమవారం వస్తూనే ఉన్నాం సార్. ఎన్నిసార్లు తిరిగాం సార్. ఛార్జీ కూడా డబ్బులు అయిపోయినాం. ఈ దీంతో పాటు ఈ పట్టాలు వచ్చిన వాళ్ళు సగం మంది చచ్చిపోయారు, సగం మంది పచ్చి పట్టాలు వచ్చిపోయారు. ఇది ఏడో ఒక 4-5 మిగిలాం సార్. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం తెలుసు. మేము వస్తున్నాం పెద్ద మనిషిని తీసుకొని, కానీ దేనికి అవకాశం రావట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా 100 సార్లు వచ్చి ఉంటాం సార్. మేము ఏం కావట్లేదు సార్. ఏమంటాడు, ఏదో తారీఖు మీరు రాండి, ఏదో తారీఖు అంటారు సార్. మాకేం తెలియదు, సరిగా చదువు రాదు. ఏదో మీరు చెప్పినట్టు మేము చెప్పడం అని వస్తాం, ఆయన చెప్పినట్టు పోతున్నాం. టాటా ఎక్కించుకొని వస్తాం, బస్సుకు వస్తాం. నిన్న ఒక మనిషి పోయే సార్ చెయ్యి ఇరిగిపోయింది సార్. మా తోటి గాజులు పగిలి